ఆయన పేరు వినగానే తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం ఆయన వైపు తిరిగి చూస్తుంది. అది ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇంకెవరండి, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభిమానులకి పవర్ స్టార్. కళ్యాణ్ సినీ నటుడిగా 1996లో ఇండస్ట్రీలోకి వచ్చారు. అభిమానుల్లో పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఆయన సినిమా రిలీజ్ అంటే అభిమానులకు ఒక పెద్ద పండగ. ఆయన నటనకి ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా కరాటే బ్లాక్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్ అభ్యాసకుడు, మంచి పుస్తక ప్రియుడు కూడా. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి ఉండేదట. చెగువెరా, ఫిడెల్ కాస్ట్రో, మంజుదర్ వంటి నాయకుల నుండి ప్రేరేపితుడయ్యారంట. కళ్యాణ్ గారు ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యూత్ ప్రెసిడెంట్ గా ప్రారంభమై ఆ పార్టీ విలీనం తర్వాత 2014లో తన స్వంతంగా జనసేన పార్టీని స్థాపించారు. 2014లో స్వయంగా పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత 2019లో స్వతంత్రంగా పోటీ చేసి పరాజయం పొందిన ఆ తర్వాత అన్నిటికీ ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ కష్టాలను తెలుసుకొని వారహయాత్ర మొదలుపెట్టి ప్రజలకు చేరువై తన రాజకీయ బలాన్ని పెంచుకున్నారు. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైఎస్ఆర్సీపీ పాలనను అంతం చేయాలని, ప్రజలపై వారి అరాచకాలను ఆపేయాలనే ఉద్దేశంతో కూటమిని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ 164 స్థానాలు గెలిచి జనసేన పోటీ చేసిన 21 సీట్లు అన్ని గెలవడం విశేషం. ప్రజల మనసును గెలుచుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే కాకుండా మన హిందూ సనాతన ధర్మ రక్షణకు ఆయన వంతు కృషి చేస్తున్నారు. మన డిప్యూటీ సీఎం గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి.